10/19/2025. వారం శనివారం. తిథి షష్ఠి సాయంత్రం 6:22 వరకు. నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం 10:20 వరకు. వర్జ్యం రాత్రి 8:36 నుండి 10:20 వరకు మరియు 8:31 నుండి 10:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:50 నుండి 6:40 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మేషరాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. వృషభ రాశి. వివాదాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను చేపడతారు. వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. మిథున రాశి. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చి నూతన వ్యాపారాలను ప్రారంభించే సూచనలు ఉన్నాయి. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి. మిథున రాశివారు త్రిశూల్ను ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. అటు వృత్తి ఉద్యోగాల విషయంలో గాని, ఇటు కుటుంబ వ్యవహారాల్లో గాని శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు. ఒత్తిడికి లోనవుతారు. కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. అనతి కాలంలో ప్రారంభించబోయే వ్యాపారాల నిమిత్తం, నిర్వహించవలసిన శుభకార్యాల నిమిత్తం కావలసిన పనులను సమకూర్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహరాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కన్యారాశి. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. ఎంతగానో శ్రమించి వ్యయ ప్రయాసల కోర్చి ఓ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. ధనం అధికంగా ఖర్చవుతుంది. కన్యారాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. విద్యార్థులు మరింత శ్రద్ధను కనబరచవలసి ఉంటుంది. నిర్మాణ సంబంధమైన విషయాలు, స్పెక్యులేషన్ కి సంబంధించిన విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. తులారాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. కుటుంబ సమస్యలపైన దృష్టిని సారిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. గత అనుభవాల వల్ల కొన్ని సమస్యల నుండి మీరు నేర్పుతో బయటపడతారు. కళా, సాహిత్య, సినీ రంగాల వారికి అనుకూలమైన సమయం. శుభలేఖలను అందుకుంటారు. ధనుస్సు రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. సంతానం యొక్క విద్యా విషయంపై దృష్టిని కేంద్రీకరిస్తారు. నిర్మాణపు పనుల్లో వేగం కనబడుతుంది. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు కొన్ని అవార్డులు లభించే సూచనలు ఉన్నాయి. మకర రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. కుంభరాశి. మీరు చేసే దర్యాప్తులో కొన్ని ముఖ్య రహస్యాలు తెలుస్తాయి. తీర్థయాత్రలు చేసే సూచనలు ఉన్నాయి. శుభకార్యానికి సంబంధించిన విషయాలకు గాను ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. కుంభరాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. విదేశీ ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం వల్ల గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మీనరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.